కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 50కి పైగా రోబోటిక్ విధానంతో విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేసి దేశంలో అరుదైన మైలురాయిని చేరుకుంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్యం. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ ఘనతతో తమ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ మరో మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణలో మొదటిసారిగా స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయిన ఎస్ఎస్ఐ మంత్రాన్ని ప్రారంభించడం ద్వారా తమ హాస్పిటల్ ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని ఆ సభ వ్యక్తం చేశారు. ఇండియా మేడ్ సిస్టమ్ ఎస్ఎస్ఐ మంత్ర 3 ఆ వర్షన్ థర్డ్ వర్షన్, అందుకే ఎస్ఎస్ఐ మంత్ర 3 అని అంటున్నాం. ఇండియాలో ఇక్కడ ఒకటే దగ్గర అంటే ఇంప్లిమెంట్ చేశారా, ఇంకెక్కడన్నా చేశారు? ఈ సిస్టమ్ సౌత్ ఇండియాలో మేము ఫస్ట్ సిస్టమ్ కార్డియాక్ సర్జరీ చేయడం ఎస్ఎస్ఐ మంత్ర సిస్టమ్ 3. వీఆర్ ఫస్ట్ ఇన్ సౌత్ వెస్ట్ అండ్ ఈస్ట్, ఈ 3 జోన్స్లో మనమే ఫస్ట్ ఉన్నాం. సో హోల్ ఇండియాలోనే ఓన్లీ అరౌండ్ 10 to 15 సెంటర్స్లో రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేస్తారు. సో ఈ 10 to 15 సెంటర్స్లో మనం ఒక సెంటర్. కన్సల్టెంట్ కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్, నార్మల్ కార్డియాక్ పేషెంట్స్ అనస్థీషియా ఇచ్చేది, మళ్ళీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ పేషెంట్స్ అనస్థీషియా ఇచ్చేది కొంచెం తేడా ఉంటుంది. ఇది ఛాలెంజింగ్ ఉంటుంది బికాస్ ఇక్కడ యూజువలీ మేము 2 లంగ్స్ వెంటిలేట్ చేస్తాం, ఇక్కడ మాత్రం ఒకే లంగ్ వెంటిలేట్ చేస్తాం, ఇంకొక లంగ్ కొలాప్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ చిన్న ఇన్సిషన్ నుంచి ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి మాన్యువల్ చేయడానికి సర్జన్కు ఈజీ అవ్వడానికి. ప్లస్ ఇంకొకటి ఏమంటే చిన్న ఇన్సిషన్ ఉన్నదనుకో మనకు మానిటరింగ్ హార్ట్ ఫంక్షన్ కంటిన్యూస్ టువర్డ్ సర్జరీ మానిటర్ చేయడానికి 2D ఎక్కువ ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎక్కువ కార్డియాక్ పెట్టేసి ఎప్పుడు చూస్తే మానిటర్ చేసుకుంటూ ఉంటాం. మాకు ఇది చాలా హై ఛాలెంజింగ్ కేసెస్ అన్నమాట. లో పేషెంట్ స్ప్రోలో వచ్చేస్తాడు, దాని తర్వాత ట్యూబ్ తీసేస్తాం, అంటే వెంటిలేటర్ నుంచి తీసేస్తాం. రెండో రోజు పేషెంట్ అనేది మొబిలైజ్ అంటాం, నడుస్తాడు. అండ్ 4వ రోజు 95% ఆఫ్ ద కేసెస్ 4వ రోజు పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. 15 రోజుల తర్వాత పేషెంట్ తను ఆపరేషన్ ముందు ఏమేమి పనులు చేసుకుంటా ఉంటానో అవన్నీ తను చేసుకోవచ్చు. సో రికవరీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో we have achieved a milestone where we have completed 50 intracardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. Adevidanga, extensive marketing was done to tell the importance of robotic heart surgeries, how they are different, and there are so many myths along with this robotic heart surgeries, especially in this area where we have a hospital, that the awareness of robotic surgeries was developed by the entire team of marketing. And of course, very proud to be having a great nursing team with us. So all put together, we have achieved this milestone and many more to achieve. Last time we have done 100 mix, that is the minimal invasive surgeries in cardiac surgeries in our campus, and many more milestones to be achieved. So andarki chala chala dhanyavadalu. Especially I'm thankful to the patients of this area, and also wherever they all came from, they believed in us. ఎందుకంటే రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేసుకోవడం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫస్ట్ నమ్మకం తలగాలి మన మీద. ఆ నమ్మకం తగిలితేనే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బిలీవ్ ఇన్ అవర్ డాక్టర్స్, అండ్ our doctors will also be comfortable doing those surgeries. అందుకని అందరు పేషెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇది జస్ట్ ఒక 50 మనం రీచ్ అయినాం. సో ఐ థింక్ ఇన్ కమింగ్ 6 months they will do another 50, I hopefully. And not only in cardiac, multiple robotic surgeries we will be doing in different departments, and we are beginning with heart transplants, and we have already been doing renal transplants.
So a very proud moment for myself, Dr. Badra Reddy Garu, and of course our my father-in-law, Sri Malla Reddy Garu. So with all his support and guidance, we could achieve this. So thank you so much, and thank you to all the media team who have taken an effort, who have taken this opportunity to make this a national news. And thank you so much to the team. Thank you.